ఫ్రెండ్స్, నిన్న మన పెద్ది మూవీలో నుంచి ఒక సాంగ్ వదిలారు భయ్య. ఆ సాంగ్ టైటిల్స్ వేసేటప్పుడు పుష్ప 2లో ఎలా వేస్తారో అలా వేసేసరికి అందరూ చాలా అంటే చాలా వరకు ఈ సాంగ్ ఏముంది ఏం ఉండదులే అనుకున్నారు భయ్య. కానీ భయ్య సాంగ్ మాత్రం సూపర్ ఉంది భయ్య. దుమ్ము రేపేసింది భయ్య సాంగ్ మాత్రం. మన ఏఆర్ రెహమాన్ గారు పాట తీరు గాని, ఆయన రాసిన లిరిక్స్ గాని, ఆయన పాడిన విధానం గాని దుమ్ము రేపేశారు భయ్య. నాకు తెలిసి భయ్య రామ్ చరణ్ గారి గ్రేస్ కూడా నాకు తెలిసి ఎవ్వరు మ్యాచ్ చేయలేరు భయ్య ఇప్పుడున్న హీరోల్లో. కానీ భయ మన జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా మన రామ్ చరణ్ గారిని ఎప్పుడు ఒక విధంగా ఒక స్టేజ్ కి తీసుకెళ్తూనే ఉంటారు భయ్య ప్రతి సాంగ్ కి. అంతకు ముందు నాయకులో వచ్చిన లైలా లైలా సాంగ్ గాని, అంతకు ముందు వచ్చిన మన చికిరి సాంగ్ గాని, ఇలా చూసుకుంటూ పోతే మన జానీ మాస్టర్ రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో దుమ్ము రేపేసేటట్టే ఉన్నారు భయ్య ప్రతి సాంగ్ కి. ఇలానే కొనసాగుతూ పోతే రామ్ చరణ్ గారిని ఇంకొక మెట్టు ఎక్కించేటట్టున్నారు భయ్య. అన్ని సాంగ్స్ కొరియోగ్రాఫర్ గా మన జానీ మాస్టర్ చేశారు భయ్య. ఈ సాంగ్ విషయం పక్కన పెడితే మన బుచ్చిబాబు గారు చాలా అంటే చాలా ఫోకస్డ్ గా ఈ సినిమాని డైరెక్షన్ చేయడమే కాదు భయ, ఒక పక్క మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని ఒప్పిస్తాం గానీ, ఒక పక్క ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారిని ఒప్పిస్తాం గానీ, ఇంకో పక్క నవీన్ నూలి గారు గాని, ఎడిటర్ అయిన మన డిఓపి అయిన రత్నవేలు గారు, వీళ్ళందరినీ తీసుకురావడం ఇంకో ఎత్తు భయ. నాకు తెలిసి సినిమా ఆల్రెడీ 50% సక్సెస్ అయినట్టే భయ. ఇప్పుడు ఈ ఎడిటింగ్ వర్క్ గానీ, ఈ సినిమాలో వచ్చే సాంగ్స్ గానీ చూస్తుంటే, ఈ వర్క్ చూస్తుంది సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది భయ. నాకు తెలిసి సుకుమార్ కాదు భయ, సుకుమార్ గారి కుర్రోళ్ళు కూడా వాళ్ళు ఒక స్థాయికి వెళ్లే డైరెక్షనే చేస్తున్నారు భయ. నాకు తెలిసి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను భయ. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ మన ఛానల్ ని.